మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు మాకు నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అడిగారు. మేము రాతపూర్వకంలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. సో ఆమె మళ్ళీ ఇంకో డేట్ ఇచ్చి పిలుస్తామన్నారు, ఎంక్వైరీ చేస్తామని. ఆ సందర్భంలోనే ఇక్కడికి రావడం జరిగింది. ఆ ఘటన హాస్టల్కి సంబంధించిన ఘటన గురించే పిలవడం జరిగింది. మళ్ళీ డేట్ ఇచ్చి పిలుస్తామని చెప్పారు. మొన్న 2 రోజుల క్రితం. అంటే ఏమైనా ఎంక్వైరీ చేశారా? అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఎంక్వైరీ. అట్లేం చెప్పలేదు. ఈరోజు మళ్ళీ మేము పిలుస్తాం, డేట్ ఇచ్చినప్పుడు మీరు రావాలని చెప్పారు. అంటే ఈ కేసుకు సంబంధించి కూడా కొంతమంది పోక్సో కేసు అయింది, అంటే మీ కాలేజ్ సంబంధించిన వాళ్ళకి సంబంధించి, అంటే దానికి సంబంధించి న్యాయ పోరాటం ఎట్లా ఉంటుంది అసలు, ఇది వాస్తవాలు ఏంటి? ఆల్రెడీ పోలీసు వాళ్ళు 5వ తారీఖు ప్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. దాంట్లో ఎటువంటి వీడియోలు బయటకు రాలేదని చెప్పారు. వాళ్ళు ఎక్కడ దొరకలేదని. వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ ఫోన్లు సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించడం జరిగింది. వాళ్ళు అక్కడ టెస్టింగ్ చేశారు. ఆ వీడియోలు ఏమీ లేవని, నో ఎవిడెన్స్ అని వాళ్ళు ప్రెస్ రిపోర్ట్లో ఆల్రెడీ రిలీజ్ చేశారు 5వ తారీఖు రోజు. ఆ విండోస్ నుంచి జనరల్గా అక్కడ ఉన్న అమ్మాయిలకి ఎవరో చూస్తున్న ఫీలింగ్ వచ్చేది. సో వాళ్ళు వచ్చేలోపు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఈ విషయాన్ని వాళ్ళు వార్డెన్స్ అయిన వాళ్ళు చెప్పారు, మెన్షన్ చేసిన సిటీ రిపోర్ట్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఏం ఇచ్చారు? రిపోర్ట్ అదే ఇచ్చాను. ఐఓ ఎగ్జామినేషన్ ఈ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినట్టు ఇచ్చారు. హాస్టల్ వార్డెన్స్ అయితే వాళ్ళు చెప్పారు, వాళ్ళకి మేము మందలించడం జరిగిందని చెప్పడం జరిగిందంటే. ఇందులో ఏం ఇచ్చారంటే 2 అబ్బాయిలు పట్టుకున్నట్టు చెప్పారు. అబ్బాయిలు ఎక్కడ వాళ్ళు స్టాఫ్ పనిచేసే వాళ్ళ ఇన్స్టిట్యూషన్ రిలేటెడ్ పర్సన్స్ అన్నారా? కాదు, బయట పర్సన్స్. హౌ దే ఎంటర్డ్ ఇన్సైడ్? బయట నుంచి జంప్ చేసి వస్తున్నారు. ఈవెన్ బయట ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.